ఆత్మీయులైనటువంటి పిల్లలందరికీ శుభోదయం. మన భారతదేశం ఎంతో పవిత్రమైన దేశం. మన భారతదేశం పేరు తలుచుకుంటేనే మాతృభూమి పట్ల నిజమైన ప్రేమాభిమానాలున్న ప్రతి వ్యక్తికి ఒళ్ళు జలధరించాల్సిందే. అదేవిధంగా గణిత శాస్త్రంలో ఆ మహానుభావుడి పేరు తలుచుకుంటేనే మనం ఈ పవిత్ర భారతదేశంలో జన్మించినందుకు ఎంతో గర్వపడతాం. అటువంటి అద్భుతమైన గణిత మేధావి మన భారతదేశంలో పుట్టి ప్రపంచ ఖ్యాతిని ఆర్జించడం నిజంగా మనందరి అదృష్టం. ఆ గణిత మేధావి ఎవరో కాదు, స్వర్గీయ శ్రీనివాస రామానుజన్. భారతీయ గణిత చరిత్రకు వన్నెలద్దిన గొప్ప మేధావి శ్రీనివాస రామానుజన్. ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీన ఆయన యొక్క జయంతిని మనం జరుపుకుంటాం. ఎన్నిసార్లు జరుపుకున్నా ఏదో కొత్త విషయం తెలుసుకున్నట్టుగానే ఉంటుంది. ఎందుకంటే గణితము అగణితం కదా. అంటే గణిత శాస్త్రంలో నేర్చుకున్నా, ఎంత నేర్చుకున్నా నేర్చుకోవాల్సింది ఇంకా ఉంటూనే ఉంటుంది. విజ్ఞానం అనేటువంటిది అనంత సముద్రం లాంటిది. అందులో మనం నేర్చుకునేటువంటిది కేవలం లక్షో వంతో అని అనుకుంటే మనకి గుర్తుండేటువంటిది మాత్రం కేవలం ఒక అణువులో లక్షో వంతు అని కూడా చెప్పచ్చు. ఏది ఏమైనా మనిషి యొక్క మేధస్సుకు పదుని పెట్టి అతన్ని జీవితంలో కత్తి అంచుల సరియైన పద్ధతిలో జీవించేలా చేసేది గణిత శాస్త్రం మాత్రమే. అటువంటి గణిత మేధావి యొక్క జన్మదినమైన ఈ రోజున మనం తిరిగి మరొక్కసారి వారిని స్మరించుకుందాం. ఆ గణిత మేధావే శ్రీ శ్రీనివాస రామానుజన్. పూర్వకాలం నుండి మన దేశం గణితానికి ప్రసిద్ధి పొందింది. దేశంలో భాస్కరాచార్యుల వంటి వారు గణితానికి గట్టి పునాదులు వేశారు. వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న వ్యక్తులలో శ్రీనివాస రామానుజన్ అగ్రగణ్యుడు. శ్రీనివాస రామానుజన్ 1887 డిసెంబర్ 22వ తేదీన శ్రీనివాస అయ్యంగార్, కోయల అయ్యంగార్ దంపతులకు మద్రాసు అంటే ఈనాటి తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడు గ్రామంలో పేద కుటుంబంలో జన్మించాడు. తండ్రి శ్రీనివాస అయ్యంగార్ కుంభకోణంలో అంటే కుంభకోణం అనే ఊరిలో చిన్న బట్టల కొట్లో గుమాస్తాగా పనిచేసేవారు. అందువల్ల శ్రీనివాస రామానుజన్ పాఠశాల విద్య అంతా కూడా కుంభకోణం పట్టణంలోనే జరిగింది. చిన్ననాటి నుంచి రామానుజన్ అసాధారణమైన తెలివితేటలు చూపేవాడు. రామానుజన్ బాల్యం నుంచి గణితం అంటే అభిరుచి కనబరుస్తూ తన ప్రతిభతో ఉపాధ్యాయులను ఆశ్చర్యపరిచేవాడు. అయితే శ్రీనివాస రామానుజన్ గణితంపై మాత్రమే ఎక్కువ ఆసక్తి చూపించేవాడు. ఇతర అంశాలలో పెద్దగా శ్రద్ధ పెట్టేవాడు కాదు. అందువల్ల ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేకపోయాడు. ఒకసారి తరగతి గదిలో గణితోపాధ్యాయుడు ఒక సంఖ్యను అదే సంఖ్య చేత భాగిస్తే 1 వస్తుంది అని చెప్పినప్పుడు సున్నాను సున్నతో భాగించినప్పుడు 1 ఎలా వస్తుంది సార్ అని ప్రశ్నించాడు ఆయన. ప్రాథమిక విద్యకు సంబంధించిన పరీక్షలలో జిల్లాలో ప్రథముడిగా ఉత్తీర్ణుడయ్యాడు రామానుజన్. ఉపకార వేతనం పొందాడు. 10వ తరగతి చదివే రోజుల్లో అతడు బీజగణితము, త్రికోణమితి, కలన గణితము, వైశ్లేషిక రేఖాగణితము మొదలైన వాటిని అధ్యయనం చేశాడు. త్రికోణమితిని తన 12 సంవత్సరాల వయసులోనే పూర్తి చేశాడు. శ్రీనివాస రామానుజన్ను ఎక్కువగా ప్రభావితం చేసింది కార్ వ్రాసిన సినాప్సిస్. దానిలో 6000 వరకు పైగా నిరూపణ చేసిన సిద్ధాంతాలున్నాయి. అనేక సిద్ధాంతాలను తనకు తానుగా నిరూపించి శ్రీనివాస రామానుజన్ తన ప్రతిభను ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేశాడు. 10వ తరగతి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడైన తర్వాత కుంభకోణం ప్రభుత్వ కళాశాలలో FAలో చేరాడు. కానీ కృతార్థుడు కాలేకపోయాడు. అందువల్ల కళాశాల విద్యలో రాణించలేకపోయాడు. 1 సంవత్సరం తర్వాత తిరిగి కళాశాలలో చేరినా కూడా లాభం లేకపోయింది. డిగ్రీ పొందకుండానే ఇంటికి తిరిగొచ్చాడు. విద్యాభ్యాసం కుంటుపడుతున్నా రామానుజన్ గణిత పరిశోధనలకు ఆటంకం కలగనీయదు. నెల్లూరు కలెక్టరు రామస్వామి అయ్యంగారికి తన నోట్బుక్ చూపించి ప్రభుత్వం ద్వారా ఉపకార వేతనం పొందుతూ పరిశోధనలు చేశాడు. కొన్నాళ్ల తర్వాత రామానుజన్కు జానకితో వివాహం జరిగింది. సంపాదన కోసం మద్రాసు ప్రెసిడెన్సీలో చిన్న గుమాస్తాగా చేరాడు. గణిత పరిశోధనలపై శ్రీనివాస రామానుజన్కు ఉన్న శ్రద్ధ, అతని శాంత స్వభావం చూసి డాక్టర్ వాకర్ రామానుజన్కు మద్రాసు యూనివర్సిటీ నుండి పరిశోధన ఉపకార వేతనంగా 75 రూపాయలు ఇప్పించాడు. మొదటిసారిగా 1913 జనవరి 16 మకర సంక్రాంతి నాడు ప్రొఫెసర్ హార్డీకి రామానుజన్ స్వయంగా తన అర్హతలు, గణితంలో గల ప్రావీణ్యత, సామర్థ్యాలను గురించి ఉత్తరం రాశాడు. అది చూసి ప్రొఫెసర్ హార్డీ రామానుజన్ను కేంబ్రిడ్జికి ఆహ్వానించారు.
రామానుజన్ పరిశోధనలు చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. 1914 మార్చి 17న రామానుజన్ మద్రాసు నుండి షిప్లో బయలుదేరి 20 రోజులు ప్రయాణం చేసిన తర్వాత ఏప్రిల్ 7వ తేదీన లండన్ చేరాడు. లండన్లో కేంబ్రిడ్జిలో గల ట్రినిటీ కాలేజీలో అంటే ట్రినిటీ కళాశాలలో ప్రవేశించి 1917 వరకు గణిత పరిశోధనలు చేశాడు. వీటి గురించి ప్రపంచ పత్రికల్లో వ్యాసాలు ప్రచురితమయ్యాయి. దీని వలన ప్రపంచవ్యాప్తంగా రామానుజన్ యొక్క ప్రతిభ వెల్లడైంది. 1914 సంవత్సరం నుండి 1919 వరకు ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఘోరంగా కఠోరంగా పరిశ్రమిస్తూ 32 పరిశోధనా పత్రాలు సమర్పించారు శ్రీనివాస రామానుజన్. శుద్ధ గణిత శాస్త్రవేత్తల్లో శ్రీనివాస రామానుజన్ ప్రపంచ ప్రసిద్ధి చెందాడు. ఈయన గణిత పరిశోధనలు ముఖ్యంగా సంఖ్యావాదానికి చెందినవి. 1918లో రాయల్ సొసైటీ ఆఫ్ ఇంగ్లాండ్ శ్రీనివాస రామానుజన్ను అత్యంత ప్రతిష్టాకరమైన ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ అనే బిరుదునిచ్చి గౌరవించింది. 1918లో రామానుజన్ కేంబ్రిడ్జి ట్రినిటీ కళాశాల ఫెలోగా ఎన్నికయ్యాడు. 1729ని శ్రీనివాస రామానుజన్ సంఖ్య అంటారు. దీని ప్రత్యేకత ఏమిటంటే శ్రీనివాస రామానుజన్ అనారోగ్యంగా ఉన్నాడు అని తెలిసి పరామర్శించడానికి ఆచార్య హార్డీ ప్రయాణం చేసిన టాక్సీ నెంబరు అది. ఆ నెంబరు 1729. మాటల సందర్భంలో ఆచార్య హార్డీ తాను ఎక్కి వచ్చిన టాక్సీ నెంబరు చెప్పి, ఈ నెంబరు చాలా డల్ నెంబర్ అనుకుంటున్నానయ్యా అన్నారట. అప్పుడు శ్రీనివాస రామానుజన్ 1729 అనే సంఖ్య యొక్క ప్రాముఖ్యతని హార్డీకి వివరించారు. దానిని 2 ఘనాల మొత్తమని చెప్పారు. దాన్ని 2 రకాలుగా రాయగల మిక్కిలి చిన్న సంఖ్య అని గుర్తించిన మేధావి శ్రీనివాస రామానుజన్. ప్రధాన సంఖ్యలపై రామానుజన్ ఇచ్చిన వివరాలు ప్రపంచ ప్రసిద్ధి కాంచాయి. శ్రీనివాస రామానుజన్ సమున్నత సంయుక్త సంఖ్య అనే భావనను గణితంలో ప్రవేశపెట్టారు. రామానుజన్ ప్రతిపాదించిన మాక్ థీటా ఫంక్షన్స్ ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. 1903 నుంచి 1910 కాలంలో 7 సంవత్సరాల మధ్యకాలంలో శ్రీనివాస రామానుజన్ కనుగొన్న తర్వాత రోగర్ రామానుజన్ సర్వ సమీకరణంగా పేరు పొందింది. సంఖ్యల సర్వసమానత్వాలు, సౌష్ఠవాలు, వాటి మధ్య సంబంధాలు అనే వాటిపై ఆయనకు గల జ్ఞానం మరో ప్రపంచ శాస్త్రవేత్తకి లేదు అని చెప్పవచ్చు. 1916లో శ్రీనివాస రామానుజన్ ప్రతిపాదించిన గణిత సూత్రాలు 1974లో డెల్జిన్ అనే ఫ్రెంచి గణిత శాస్త్రవేత్త నిరూపించాడు. ఇది రామానుజన్ ఊహాశక్తికి ఒక ఉదాహరణ మాత్రమే. శ్రీనివాస రామానుజన్ మాపన సమీకరణాలు ఎంత పరిణామం వరకైనా గుణకారాలు చేయడానికి ఉపయోగపడతాయి. శ్రీనివాస రామానుజన్ ప్రధాన సంఖ్యలు, భిన్నములు, అనంత పరంపరలు, శృంఖలిఖిత భిన్నములు, నిశ్చిత శయనములు మొదలగు వాటిలోని సమస్యలు సాధించి 3 నోటు పుస్తకాలలో మాత్రమే నింపారు. వీటినే శ్రీనివాస రామానుజన్ ప్రేయడ్ నోట్బుక్స్ అంటారు. ఈ విధంగా గణిత శాస్త్రానికి నిరుపమానమైన సేవ చేసినందుకు, అభివృద్ధి చేసినందుకు ఫెలోషిప్ రాయల్ సొసైటీ సభ్యత్వం శ్రీనివాస రామానుజన్కు లభించింది. రామానుజన్ చివరలో మద్రాస్ విశ్వవిద్యాలయం పరిశోధనాచార్య పదవి స్వీకరించారు. గణిత పరిశోధనలపై అవిశ్రాంతంగా పనిచేయడంతో శ్రీనివాస రామానుజన్ 32 సంవత్సరాల అతి చిన్న వయసులోనే ఏప్రిల్ 26, 1920 సంవత్సరంలో తుదిశ్వాస విడిచారు. గణిత సూత్రాలు, గణిత సిద్ధాంతాలు, నెంబర్ థియరమ్స్ మొదలైన గణిత సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం శ్రీనివాస రామానుజన్ పేర తపాలా బిళ్లను విడుదల చేసింది. ఆయన జయంతిని 2012వ సంవత్సరం నుంచి జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటున్నాం మనం. చాలా మందికి గణితం అంటే నేటికి భయమే. కానీ ప్రపంచం గర్వించదగ్గ మన శ్రీనివాస రామానుజన్ వారి పట్ల నిజమైన భక్తితో, నిజమైన స్ఫూర్తితో ప్రతి విద్యార్థి గణితం పట్ల ఆసక్తిని పెంచుకోవాలి. వారి జయంతి సందర్భంగా గణితం అంటే ఇష్టపడేటువంటి పిల్లలందరికీ కూడా ఈ చక్కని వ్యాసం వారి జీవిత లక్ష్యాన్ని నిర్దేశించుకునే లక్ష్యం కావాలి. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.